నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు బొబ్బిలి బులెటిన్ పాయింట్ చూస్తే 10లోగా ఈ పంట నమోదు చేయండి అంటూ జేడి విటి రామారావు అన్నారు. అయితే వేరేపులో నమోదు పరిశీలిస్తున్న జేడి అలాగే గుర్లలో సిబ్బందితో సమావేశమయ్యి ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మరొక కథనం చూస్తే వ్యాధులపై అప్రమత్తత అవసరమనంటూ గరివిల్లో వర్షాకాలంలో విషజ్వరాలు కాలానుగుణ వ్యాధుల బారిన పడిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అంటూ రామ్మల్లిక్ నాయుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే బొబ్బిల్లో కాలువలు నిర్మించండి అంటూ పట్టణంలో చాలా వీధుల్లో కాలువలు లేక అవస్థలు పడుతున్నామని వెంటనే నిర్మించాలని కమిషనర్ రామేశ్వర దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే మరొక కథనంలో చూస్తే ఆసుపత్రి కాలువ ఏమైనట్లు అంటూ గజపతి నగరంలో సామాజిక ఆసుపత్రి ప్రహారీ పక్కనే ఉన్న కాలువ పూర్తిగా పాడైపోయింది. ఆసుపత్రిలోనే మురుగ కాలువ ద్వారా పంచాయతీ కాలువలోకి వెళ్ళలేదు. ఇది సక్రమంగా లేకపోవడంతో ప్రస్తుతం ఆసుపత్రి ఆవరణంలోనే గోతులు తీసి మళ్లిస్తున్నట్టుగా గజపతి నగరంలోని ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎలా వెళ్ళాలి అంటూ బొబ్బిలి 5, 6, 7, 8 వార్డులకు చెందిన శ్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలు అవస్థలు పడుతూ ఉన్నారు. వర్షాకాలంలో భైరవ సాగరం నీరు చుట్టూ చేరి అటుగా వెళ్ళలేని పరిస్థితులు చోటు చేసుకుంది. నీరు రాకుండా రక్షణ గోడ నిర్మించాలంటూ కోరుతున్న అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. మృతదేహాలను తరలించడం కష్టసాధ్యంగా మారిందినట్టు చాలా ఇక్కడైతే మాత్రం చనిపోయిన తర్వాత కూడా కష్టాలు తప్పవు అనడానికి బొబ్బిలి మండలంలోని ఇక్కడ భైరవ సాగరం నీరు చుట్టూ చేరింది. అలాగే 5, 6, 7, 8 వార్డులు అయితే మాత్రం అక్కడ మనిషిని అక్కడికి శ్మశాన వాటికి వెళ్ళాలంటే త్రోవలేక అక్కడ పూర్తి స్థాయిలో నీరు చేరడంతో శ్మశాన వాటికల్లో అసలు శ్మశాన వాటికలోనే చనిపోయిన వ్యక్తిని ఎలా పోడ్చాలని కూడా చాలా ఇబ్బంది పరుస్తున్నట్టుగా ఈ బొబ్బిలి మండలంలో కథలో మనం చూస్తున్నాం. దత్తిరేజర్లో గేటు మొరాయింపుతో తెప్పలో ఉన్నట్టు పెదమానాపురం వద్ద ఉన్న రైలు గేటు మొరాయించడంతో అరగంటకు పైగా వాహనాలు నిలిచిపోయే సాంకేతిక సమస్యలతో రైలు గేటు లేకపోవడంతో ఇబ్బంది తలెత్తిందంటే ఇక్కడ దత్తిరేజర్లో గేటు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర సాంకేతిక లోపంతో ఇక్కడ గేటు ఏదైతే ఉందో అది మొరాయించింది. ఎప్పుడైతే మొరాయించిందో సాంకేతిక లోపంతో అక్కడ ఉన్న వాహనదారులు అందరూ ప్రయాణికులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్న దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథనం చూస్తే ఉండలేమంటూ ఇక్కడ మెంటాడ్లో చల్లపేట జగనన్న కాలనీలో మురుగు నిల్వ ఉంటుంది. దీనికి తోడు వర్షం నీరు ముందుకే కదలడం లేదు. పలు చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ 20 ఇళ్ళు మంజూరు కాగా 12 ఇళ్ళు పూర్తయ్యాయి, 4 అసంపూర్తంగా ఉన్నాయి. ఇంకొన్ని ప్రారంభించడానికి నోచుకోలేని పరిస్థితిలో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది జగనన్న కాలనీలో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో అక్కడ లబ్ధిదారులతో ఉండడానికి చాలా ఇబ్బందికరంగా మారింది. పూర్తిగా వెళ్ళాలంటేనే పూర్తిగా నీరుతో వర్షాకాలంలో మొత్తం కూడా బురదమయంగా మారినటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మరొక కథనం మనం చూస్తే పోడు భూములకు పట్టణంలో ఇవ్వండినట్టు గిరిజనులతో మాట్లాడుతున్న ఎంపీడీఓ దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. అలాగే ఇక్కడ మరొక కథనం మనం ప్రధానమైన అంశాల్లో మనం చూస్తే పల్లెలకు నిధులకు కళ అంటూ మౌలిక సౌకర్యాల కల్పనకు అడుగులు వేస్తూ ఉంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నోచుకోక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులపై సైతం వేరే పద్ధతులకు బదలాయించి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ నోట్లో మట్టి కొట్టింది. దీంతో రహదారులు, కాలువలు, ఇతర అభివృద్ధి పనులు జరగలేదు. స్థానిక ప్రతినిధులు కనీసం కాలువల్లో పూడుకులు తీయడానికి కూడా నిధులు లేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల నిధులను పల్లెల అభివృద్ధి వైపే నడిపించేందుకు కార్యాచరణ చేపట్టారు. అయితే బొబ్బిలి గ్రామీణ బాడింగి, రామభద్రపురం, తెల్లం అంటే బొబ్బిలి నియోజకవర్గానికి ప్రతి దగ్గర కూడా ఒక రాష్ట్రంలో గత ప్రభుత్వం అయితే మాత్రం 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో పంచాయతీ నిధులన్నీ కూడా వేరే వేరే కార్యకలాపాలకి నిధులు మళ్లించడంతో వాటి వలన వచ్చే ఇబ్బందులు గ్రామాల్లో పూర్తిగా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. కాలువల పూడికలు లేక, సిసి రోడ్డు లేక అక్కడ ఉన్న నిధులన్నీ కూడా పంచాయతీలో పనులు ఎందుకు జరగలేదు అంటే మా దగ్గర ఉన్న
ఈ యొక్క ఫైనాన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వం పక్కత్రోవ పట్టించి అక్కడ ఉన్న నిధులన్నీ వాడుకోవడం వల్ల మేము అభివృద్ధి చేయలేదు అని గత ప్రభుత్వం అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పల్లెలకైతే నిధులు కలకల అంటూ ఇటీవల పంచాయతీ ఖాతాల్లోనికి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతో పంచాయతీ ఖాతాల్లో సొమ్ము చేరింది. బొబ్బిలి నియోజకవర్గంలోని 110 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే మాత్రము నిధులైతే మాత్రము విడుదలయ్యాయి. పంచాయతీ ఖాతాల్లోనికి 15వ ఆర్థిక సంఘం నిధులైతే వచ్చాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే దీనికి డిఈ గారి పంచాయతీరాజ్ శాఖ ఏం చెప్తుందంటే పంచాయతీలకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాల్లో అభివృద్ధి పనులకు వినియోగిస్తారు. రహదారులు, కాలువలు, కలవట్లు, ఇతర కట్టడాలకు నియోజకవర్గానికి 20 కోట్లు మంజూరయ్యాయి. ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని డిఈ అప్పారావు అయితే చెప్పడం జరిగింది. అయితే 15వ ఆర్థిక సంఘ నిధులకు గ్రామాల అభివృద్ధికి అయితే మాత్రం నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు అయితే మాత్రం మంజూరు అయ్యాయని ఇక్కడ డిఈ గారు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే నివేదిక ఇస్తుందో దానికి ఏ విధంగా గ్రామాల్లోనికి మండలాల్లోని ఈ యొక్క కార్యక్రమాలకి ఎంతెంత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో కూడా ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఇక్కడ రాబోతున్న రోజుల్లో ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి రావాల్సిన నిధులు దేనికి ముఖ్యంగా కేటాయించాలి, ఆ గ్రామానికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో దానికి ఉన్న ఆర్థికంగా దాన్ని చూసుకొని వెసులుబాటు చూసుకొని కొన్ని గ్రామాలకైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాటికి మేము నిధులు కేటాయిస్తారు. అయితే పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికీ గత ప్రభుత్వంలో నిధులైతే మాత్రం పంచాయతీ ఖాతాల్లోనికి డబ్బులు లేవు అని అర్రో అంటూ గాలికి వదిలేసిన పంచాయతీలకి ఇప్పుడైతే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే విడుదల చేసిందని ఇక్కడ తెలుస్తూనే ఉంది. అయితే రాబోతున్న రోజుల్లో పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి ఏదైతే గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ పంచాయతీలకి సర్పంచులకి పవర్స్ ఇస్తాం, అలాగే గ్రామ సర్పంచులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి లోటుపాట్లు లేకుండా అని చేస్తామని ఏ విధంగా అయితే చెప్పారో విడుదలైతే అయ్యాయి అని అంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇంకా దానికి ఒక నివేదిక అయితే రాలేదు. ఇక్కడ నివేదిక వచ్చిన వెంటనే దానికి ఏ విధంగా పనులకు ముందుకు వెళ్ళాలని తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.